అధికారంలోకి వచ్చింది మొదలు అణచివేత డబ్బు ఈ రెండింటి ఆధారంగానే జగన్ తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వకుండా బిచ్చుగాలుగా మారుస్తున్నారు. 1వ తేదీన జీతాలు వస్తే చాలు అన్నట్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్నికల పర్యటనలో భాగంగా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులతో కలిసి పెమ్మసాని పత్తిపాడు మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా యనమదల, ఈదులపాలెం, చిన్నకొండ్రుపాడు, రావిపాటి వారిపాలెం, పత్తిపాడు, పెదగొట్టిపాడు గ్రామాల్లో ఇరువురు నాయకులు తమ పర్యటన కొనసాగించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో పెమ్మసాని రామంజనేయులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పించే మంచితనమే పిల్లలు కూడా అలవర్చుకుంటారన్నారు. శత్రువైనా సరే ఎదురొచ్చినప్పుడు నవ్వుతూ నమస్కారం చేయడం భారతీయ సంప్రదాయం. ఓట్లు ఎవరికి వేయాలన్నది ఓటర్ల వ్యక్తిగతమైన విషయం. అలా అని కక్ష, ఈర్ష్యతో మోసలడం అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దయచేసి నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు 5 ఏళ్లుగా ఇక్కట్లు పాలయ్యారన్నారు. ఈరోజు ఈ ప్రపంచం చూస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా ఇది చిన్న అంటే ప్రత్తిపాడు గ్రామమా లేకపోతే గుంటూరు అనిపించే విధంగా ఉంది. ర్యాలీ చూస్తూ ఉంటే 2 రోజుల్లో ఒక ప్రజా విప్లవం ఓట్ల రూపంలో రాబోతూ ఉంది. అయితే ఎవరన్నా కొంతమంది కనుక అక్కడక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటేద్దాం అనుకునే వాళ్ళకి నేను 5-6 ముక్కల్లో ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది, మీ పిల్లలకి ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఉద్యోగం కానీ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా పారిపోయేటువంటి పరిస్థితి, మీ పిల్లలకి గంజాయి అలవాటయ్యేటువంటి పరిస్థితి, ఒక్క రోడ్డు కూడా బాగు చేసుకోలేని పరిస్థితి, ఒక్క కొత్త రోడ్డు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి, మన రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి, ఒక మొండెం లేని పరిస్థితి, పోలవరం కట్టలేనటువంటి దుస్థితి. ఇట్లా చెప్పుకుంటా పోతే చివరికి మన ఆస్తికి కూడా ఈరోజు భద్రత లేకుండా పోతుంది. మన పొలాలు, స్థలాలు, ఇళ్ళు అన్నీ కూడా ఒరిజినల్ కాపీలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారని చెప్తా ఉన్నారు. ఇది ఎంతటి దుర్మార్గమైన చర్య. ఎందుకంటే చాలా మంది అధికారులు ఉంటారు. మీ అందరికీ తెలుసు అధికారులు ఎంత కిరికిరి చేస్తారో. అధికారులకి డబ్బులు కావాలంటే ఫస్ట్ నొక్కేది వీటి మీదే అని మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది మాకెందుకులే అని మీరు అనుకుంటే, ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండరు. అధికారుల్లో చాలా మంది ఉంటారు. ఒక్కసారి చట్టం అధికారుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు మీరు కూడా అందులో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలి.